నెక్స్ట్ చూడండి, ఇక్ష్వాకుల్ని పల్లవులు అంతం చేసి రాజ్యాక్రమణ చేసుకున్నారనడానికి ఆధారంగా ఉన్న శాసనాలు ఏంది? ఎక్సలెంట్ బిట్టు. ఇక్ష్వాకులను పల్లవులు అంతం చేసి రాజ్యాక్రమణ చేసుకున్నారనడానికి ఉన్న ఆధారంగా ఉన్న శాసనాలు ఏందయ్యా అంటే పల్లవుల మంచికల్లు శాసనం, మైదవోలు శాసనం, మహాబలిపురం శాసనం ఏబి అన్నాడు. అంటే చూడండి, పల్లవుల మంచికల్లు శాసనం, మంచికల్లు శాసనాన్ని సింహవర్మ వేశాడు. సింహవర్మ ఓకేనా. అంటే ప్రత్యేకంగా రుద్రపురుషదత్తుడనే ఇక్ష్వాక చివరి చక్రవర్తిని ఓడించిన వాడు సింహవర్మ కాబట్టి నేనే రుద్రపురుషదత్తుడిని ఓడించా అని చెప్పి మంచికల్లు శాసనం వేశాడు. ఇది పల్లవుల శాసనం, పర్టికులర్గా సింహవర్మ శాసనం. రెండోది చూడండి, మైదవోలు శాసనం. దీనిని ఇదే పల్లవ రాజ్యానికి చెందినటువంటి శివస్కందవర్మ అనేటటువంటి వాడు వేశాడు. ఈయన ఈ శాసనంలో ఏమని చెప్పిందంటే మా వంశానికి చెందిన సింహవర్మ మగాడు, ఎందుకంటే ఒక వెలిగినటువంటి ఇక్ష్వాకులని ఓడించి ఇక్ష్వాక రాజ్యాన్ని మా రాజ్యంలో కలిపిండు, నాకంటే ముందు పరిపాలించినటువంటి సింహవర్మ అని చెప్పి శివస్కందవర్మ ఈ మైదవోలు అనేటువంటి శాసనం వేశాడు. ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అర్థమైంది ఎవరు ఏ శాసనాలు వేశారు, ఎవరు ఏ శాసనాలు వేశారు అనేది, ఆ శాసనాల్లో ఏముందనే విషయం కూడా మీకు అర్థమవుతుంది. చూడండి, పల్లవులు మంచికల్లు శాసనం అనేసింది సింహవర్మ, మైదవోలు శాసనం అనేసింది శివస్కందవర్మ. ఈ రెండు శాసనాలు ఇక్ష్వాకుల్ని పల్లవులు అంతం చేసి రాజ్యాన్ని ఆక్రమించారని తెలియజేసేటటువంటి శాసనాలు. ఓకే, శాసనాల ప్రకారం ఇక్ష్వాక రాజులు ఎంతమంది అని కలరు? శాసనాల ప్రకారం ఎంతమంది ఉన్నారు? 4 అని ఫస్ట్ నుంచి మొత్తుకుంటూనే ఉన్నాం. ఓకేనా, ఇది ప్రత్యేకంగా. నెక్స్ట్ విషయం ఏంటంటే ఇక్ష్వాకుల కాలం నాటి రాజులు రాణులు ఏ మతాన్ని ఆదరించారు అన్నాడు. అంటే బౌద్ధ మతాన్ని ఆదరించారు. ఎందుకు ఆదరించారు? ప్రజలందరూ ఎక్కువగా బౌద్ధ మతాన్ని పోషిస్తుండటం వల్ల వీళ్ళు బౌద్ధ మతాన్ని ఆదరించారు. నెక్స్ట్, ఇక్ష్వాకుల తొలి శాసనాలు ఏ భాషలో ఉండే అన్నాడు. అంటే రిపీట్, ప్రాకృత భాషలోనే ఉండే. తర్వాత కాలంలో సంస్కృత భాషకు వచ్చినాయి. మళ్ళీ చెప్తాను, ఇంపార్టెంట్ బిట్టే. ప్రాకృతం ఫస్ట్ ఉండే, తర్వాత సంస్కృతం వచ్చింది. ఎవరి కాలం నుంచి? రెండవ శాంతమూలుడు కాలం నుంచి సంస్కృతం వచ్చింది. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఎవరు శివలింగాన్ని తొక్కి వేస్తున్నట్టుగా శిల్పం ముఖ్యమైనది అన్నాడు. శివలింగాన్ని తొక్కుతున్నట్టుగా ఒకడు శాసనం వేయించిండు. వాడెవడు అని అంటే ఇక చూడండి, ప్రత్యేకంగా వీరపురుషదత్తుడు. వీడు మొదట్లో శైవ మతాన్ని ఆదరించాడు, సూర్యారాధన చేసిండు, అసలు హిందూ మతాన్ని దుమ్ము లేపేటట్టు చేద్దాం అనుకుండు. ఇలా చేద్దాం అనుకుంటున్నప్పుడు ఏమైందంటే వీళ్ళ రాజ్యంలోకి ఉపాసిక బోధిశ్రీ అని ఒక అమ్మాయి వచ్చింది. ఉపాసిక బోధిశ్రీ. ఈ అమ్మాయి ఇది ఏ ఊరంటే బోధిశ్రీ అమ్మాయి ఏ ఊరంటే అమరావతి. అమరావతికి చెందినటువంటి బోధిశ్రీ ఎవరికి చుట్టమంటే వీరపురుషదత్తుడి దగ్గర భాండాగారాధిపతి అంటే భాండాగారానికి అధిపతిగా ఉన్నటువంటి బోధిశర్మ అని ఒక వ్యక్తి యొక్క మేనకోడలు. ఈ అమ్మాయి బాగా చదువుకున్నట్టుంది. వచ్చి ఏం చేసిందంటే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవటం కోసం ఈ అమ్మాయి బౌద్ధ మతాన్ని పోషిస్తుంది. ఎంతగా పోషిస్తుందంటే ఇక పూర్తిగా డెడికేట్ అయిపోయింది. మొత్తం నాగార్జునకొండలో స్తూపాలు బాగు చేయించటం, విహారాలు కట్టించటం, ఆమె చెయ్యని పని లేదు బౌద్ధ మతానికి. ఆ రోజుల్లో మన భారతదేశం నుంచి ఎవరన్నా విదేశీయులు శ్రీలంక నుంచి బౌద్ధ మత పండితులు వస్తున్నారనుకోండి, ఈ బౌద్ధ మత పండితులు ఇట్లా చూసుకుంటూ లుంబిని దాకా పోయేవాళ్ళు. పుణ్యక్షేత్రాలు అంటే బౌద్ధ మతం వాళ్ళు ఏం చూడటానికి వస్తారు? పుణ్యక్షేత్రాలు అంటే వెంకటేశ్వర స్వామి, శివుడి అయితే చూడరుగా, బౌద్ధ మతానికి సంబంధించినవి వాళ్ళ మతాన్ని చూసుకుంటూ పోతారు. చూసుకుంటూ ఇలా పోయేటప్పుడు వాళ్ళు స్కెచ్ గీసుకుంటూ పోతారు. నేనేమేం చూడాలి? లుంబిని వనం చూడాలి, సారనాథ్ చూడాలి, ఓకేనా, తర్వాత కుషినగరం చూడాలి, గయా చూడాలి. అలా చూడాలనుకున్నప్పుడు సౌత్ ఇండియాలో ఏమన్నా ఉన్నాయో చూసుకుంటూ పోదామని చెప్తే వాళ్ళు నాగార్జునకొండకు వచ్చేవాళ్ళు. నాగార్జునకొండ, అమరావతి ఈ ప్రాంతాలకు కూడా చూసుకుంటూ పోయేవాళ్ళు. అయితే నాగార్జునకొండకి ఎందుకు వచ్చేవాళ్ళు అంటే నాగార్జునకొండలో మహాయాన బౌద్ధ మతాన్ని ఆచార్య నాగార్జునుడు బాగా ప్రచారం చేసింది కాబట్టి, నాగార్జున యూనివర్సిటీ పెట్టింది కాబట్టి అక్కడ చూద్దామని పోయేవాళ్ళు. అమరావతికి ఎందుకు పోయేవాళ్ళు అంటే అమరావతిలో పెద్ద స్తూపం ఉంది కాబట్టి అది చూద్దాం, దండం పెట్టుకుని వద్దామని పోయేవాళ్ళు. వీళ్ళు నాగార్జునకొండకు వచ్చినప్పుడు ఈ అమ్మాయి ఏం చేస్తుంది? వాళ్ళకి భోజన వసతులు కల్పించటం, వాళ్ళకి
స్తూపాలు బాగు చేయించడం ఇవన్నీ చేస్తుంటే ఈ అమ్మాయి ఎవరండి అని చెప్పి అందరు మెచ్చుకుంటారు. నిన్ను కన్న తల్లిదండ్రులు ఎవరో కానీ వాళ్ళ అదృష్టవంతులమ్మ, నీలాంటి కొడుకుని నీలాంటి బిడ్డను కన్నందుకు చాలా సంతోషపడతారు అంటే, పాపం ఈడేమో అంతా హిందూ మతం అంటుండే కదా. ఆ సమయంలో ఈయన్ని చక్రవర్తినే కానీ ఎవడు పట్టించుకోవట్లేదు. వచ్చిన బౌద్ధ సన్యాసులంతా అమ్మాయి బంగారం అంటారు. చక్రవర్తి ఈయన కొద్ది దండం పెడదాము, సారు మంచి బాగున్నవా, నువ్వు గొప్ప చక్రవర్తి కానీ పొగిడిన నాదులు లేడు. ఎందుకంటే వచ్చిన వాళ్ళంతా బౌద్ధ సన్యాసులు, వీళ్ళేమో హిందూ మతాన్ని శివుని పూజిస్తాడు. అప్పుడు ఈయనకు అర్థమైంది, నన్ను ఎవడూ గుర్తించట్లేదు, ఈ అమ్మాయికి ఇంత విపరీతమైన ఫాలోయింగ్ వస్తుంది అని ఆలోచిస్తున్నప్పుడు వీళ్ళ అత్తలు, వీడికి ఒక అత్త కాదు 5 అత్తలు ఉన్నారు. ఎందుకంటే వీళ్ళ మేనత్తలే ముగ్గురు అమ్మాయిల బిడ్డల్ని పెళ్లి చేసుకుండు, మళ్ళీ బయట వాళ్ళని 2 చేసుకుండు, అంటే 5 అత్తలు ఉన్నారు. వీళ్ళ అత్తలందరూ కలిసి ఈ అమ్మాయికి వస్తున్న పేరుని చూసి, నువ్వు కూడా బౌద్ధ మతాన్ని తీసుకోరా అల్లుడు, అందరూ ఒక దారిలో నడుస్తున్నప్పుడు మనం కూడా అదే దారిలో నడవాలి, కానీ మనం సపరేట్ నడిస్తే జనాలు పట్టించుకోర్రా అల్లుడు అని చెప్పి ఈ ఆడోళ్ళు ఇంట్లో ఒకటే గొడవ. ఆ సమయంలో ఈ అమ్మాయి ప్రభావం వల్ల, అత్తల ప్రభావం వల్ల ఈయన కూడా బౌద్ధ మతాన్ని తీసుకుని ఉండక నాగార్జున కొండ దగ్గర ఒక శిల్పం వేయించాడు. ఏమనంటే శివలింగాన్ని తొక్కుతున్నట్టుగా, బౌద్ధముని ఆశీర్వాదం తీసుకుంటున్నట్టుగా ఈ నిద్రమ్మకుడు ఒక బొమ్మ వేయించాడు. దాన్ని బట్టి ఏమర్థం అంటే, నేను శైవ మతాన్ని తీసేస్తున్నా, నేను బౌద్ధ మతాన్ని పోషిస్తున్నా అనేది. ఈ స్టోరీ అంత ఎందుకు చెప్పిందంటే, ఇదంతా ఈడే వేయించిండు. అది ఎక్కడ దొరికిందంటే మనకి నాగార్జున కొండ వద్ద మన చరిత్రకారులకు తెలిసింది, దొరికింది. ఓకేనమ్మా. నెక్స్ట్ చూడండి, అబీరులతో వివాహ సంబంధాలు పెట్టుకుని ఇక్ష్వాకు రాజు ఎవరు అన్నాడు. అబీరులతో సంబంధాలు పెట్టుకునేది ఎవరంటే శ్రీశాంతముడు. అందుకని ఏం చేసిండు, ఆ రోజులు అబీరులు అనేవాళ్ళు దుమ్ము లేపేవాళ్ళు ఉత్తర భారతదేశంలో. వీళ్ళతో నేను సయోధ్య చేసుకొని క్లోజ్గా ఉంటే నా ఇక్ష్వాక రాజ్యానికి ఎవడు ఏం చేయలేడని చెప్పి ఈయన ఏం చేసిందంటే, అబీరుల వాళ్ళ అమ్మాయిని పరమ భట్టారికని వీళ్ళ అబ్బాయి అయినటువంటి రుద్రపురుషదత్తుడికి ఇచ్చి పెళ్లి చేసిండు. దానివల్ల ఆ అబీరుల రాజ్యానికి వీళ్ళ రాజ్యానికి ఏ గొడవలు లేకుండా పోయినాయి. నెక్స్ట్, దేవాలయ వాస్తు ఎవరి కాలంలో ప్రారంభమైంది అన్నాడు. అంటే ఇక్ష్వాకుల కాలంలోనే ప్రారంభమైంది. మీకు డౌట్ రావచ్చు, మరి ఆ రోజుల్లో దేవాలయాలు కట్టియాలంటే సిమెంటు లేదు కదా, ఐరన్ లేదు కదా, ఏమి లేనప్పుడు దేవాలయాలు ఎట్ట కట్టించేవాళ్ళంటే, ఆ రోజుల్లో దేవుడిని అట్ట పెట్టి ఏ దేవాలయాలు కట్టకుండా అట్ట వదిలేస్తే దేవుడు ఎండకు ఎండుతుంటాడు, వానకు దడుస్తున్నప్పుడు అందరూ ఫస్ట్లో ఇక్ష్వాకుల కంటే ముందు శాతవాహన కాలం వాళ్ళ కాలంలో ఓపెన్గా దేవుని విగ్రహం ఏదైనా పెడితే అట్ట వదిలేసేవాళ్ళు. ఇక్ష్వాకులు వచ్చిన తర్వాత ఏం ఆలోచించారంటే, మనల్ని అన్ని రకాలుగా కాపాడే దేవుడు ఎండకి ఎండటం, వానకు తడవటం చూస్తుంటే బాధేస్తుందని చెప్పారు. మరి ఆ రోజుల్లో ఇది ప్రత్యేకంగా దేవాలయాలు కట్టిద్దామంటే నాగార్జున సిమెంటు లేదు, JSW స్టీలు లేదు, మరి ఏం చేయాలి అని ఆలోచించి ఏం చేశారంటే, మట్టిని బాగా పిసికి ముద్దలు చేసి 4 వైపులు 4 గోడలు కట్టి, ఓకేనా, 4 వైపులు 4 గోడలు కట్టి డోర్ పెట్టి, పైన మరి స్లాబ్ పోద్దాం అంటే స్లాబు లేదు, అప్పుడు ఐరన్ ఆడిది. అందుకని ఏం చేసేవాళ్ళంటే పెద్ద పెద్ద గ్రానైట్ బండలు, అంటే ఇంత దేవాలయానికి ఒకటే గ్రానైట్ బండ దొరకకపోయినా ఒక గ్రానైట్ బండ పెట్టి క్లాత్, ఓకేనా, క్లాత్తో దాన్ని సరిచేసి మళ్ళీ బండ పెట్టి మొత్తం బండలేసి దాన్ని మట్టితో మెత్తేవాళ్ళు. మెట్టి ఇదే దేవాలయం అని చెప్పేవాళ్ళు. ఇలా దేవాలయాన్ని మట్టితో కానీ ఇటుకలతో కానీ, ఓకేనా, ఇటుకలతో కానీ కట్టారు. ఇప్పటికీ కూడా నాగార్జున కొండకి వెళ్తే ఇటుకలతో వాళ్ళు కట్టించినటువంటి ఆలయాలు చూడవచ్చు. కాకపోతే కొద్ది శిథిలావస్థలో ఉన్నటువంటి మనకు కనపడతాయి. ఓకేనమ్మా. ఇలా దేవాలయాలు వాస్తు అనేటటువంటి ఏళ్ల కాలంతోనే స్టార్ట్ అయింది. నెక్స్ట్, ఉజ్జయిని రాకుమార్తె రుద్ర భట్టారికిని వివాహం చేసుకొని ఇక్ష్వాకు రాజు ఎవరు అన్నాడు అంటే వీరపురుషదత్తుడు. ఓకేనా. ఉజ్జయిని రాకుమార్తెని వివాహం చేసుకున్నది ఎవరంటే వీరపురుషదత్తుడు. అందుకని 5 పెళ్ళిళ్ళు చేసుకున్నారని చెప్పినగా అది విషయం. నెక్స్ట్ చూడండి, హిందూ మతాన్ని పోషించిన మొట్టమొదటి ఆంధ్ర రాజు ఎవరు అన్నాడు అంటే చూడు, శాంతమూలుడు 1 ఇక్ష్వాకు రాజు. ఈయన హిందూ మతం అంటే పిచ్చి. పర్టికులర్గా మహాసేనుడు అంటే కుమారస్వామిని ఏమని పిలుస్తారంటే స్కంద కార్తికేయుడు అంటారు. స్కంద కార్తికేయుడు. ఈ స్కంద కార్తికేయుడన్నా, కుమారస్వామి అన్నా, మహాసేనుడన్నా ఆయన్ని ఈయన పూజించాడు. అందుకని చూడు, ఎన్నో యజ్ఞాలు, యాగాలు, అగ్నిష్టోమ యోగం, ఆ యాగం ఈ యాగం మొత్తం యాగాలు చేశాడు. హిందూ మతాన్ని పీక్ స్టేజ్కి తీసుకెళ్ళాడు ఇక్ష్వాకు రాజులలో. నెక్స్ట్ చూడండి,
నాగార్జున కొండ వద్ద ఉన్న చైత్యాన్ని నిర్మించింది ఎవరు అన్నాడు. శాంతిశ్రీ. అర్థమైనా అంటే వీరపురుషు శాంతమూడు చెల్లెలు శాంతిశ్రీ, వెనక 3 చెల్లెలు ఉన్నారుగా, వాళ్ళలో శాంతిశ్రీ ఏమేం చేసిందంటే నాగార్జున కొండ వద్ద చైత్యాన్ని నిర్మించింది. చైత్యం అంటే ఏంటి అంటే బౌద్ధ మతస్థులు ప్రార్థనలు చేసుకోవటానికి నిర్మాణమైన కట్టడాన్ని చైత్యం అనే పేరుతో పిలుస్తారు. వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. ఒక చిన్న నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం అనేది జరిగిందండి. ఎవరైతే గ్రూప్ 2 ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్కి సిద్ధపడుతున్నారో, మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మన హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఆల్రెడీ 3rd బ్యాచ్ 3 బ్యాచెస్ దిగ్విజయంగా రన్ అవుతున్నాయి. 4th బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది. ఈరోజే 4th బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది. తప్పనిసరిగా మీలో ఎవరైనా సరే ప్రిలిమ్స్ క్రాక్ చేసి మెయిన్స్ కనుకున్నట్లయితే ప్రిపేర్ అవుతున్నట్లయితే మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ని చూస్ చేసుకోండి. తద్వారా మీరు తప్పనిసరిగా జాబ్ కూడా సంపాదించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఫస్ట్ పాయింట్, మనం ఏ విధమైన టైం టేబుల్ ఫాలో అవుతున్నామో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మార్నింగ్ 7 to 2 వరకు కూడా క్లాసెస్ ఉంటాయండి, రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి. 2 తర్వాత 2 to 3 1 అవర్ బ్రేక్ ఉంటుంది. 3 నుంచి స్టడీ అవర్స్ ఉంటాయి. మరలా 5 to 6 ఎగ్జామ్ ఉంటుంది, యూనిట్ వైజ్ ఎగ్జామ్ ఉంటుంది. అలాగే యూనిట్ వైజ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అయిపోయిన తర్వాత నైట్ 10 o'clock వరకు స్టడీ అవర్స్ ఉంటాయండి. ఇటువంటి సిస్టమేటిక్ టైం టేబుల్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏ ఇన్స్టిట్యూట్ కూడా ఫాలో అవ్వట్లేదేమో అనిపిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా మన ఇన్స్టిట్యూట్ని మీరు చూస్ చేసుకోండి. నెక్స్ట్ ఇక మనకి సిలబస్ విషయంగా వచ్చేటప్పటికి మీరు చేయవలసిన ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఒక ఏపీఎస్టీని పక్కన పెట్టి మిగిలినటువంటి వాటిలో ఏపీఎస్టీ చదవండి. దానికి కరెంట్ యాడ్ చేయవలసినటువంటి అవసరం ఉండదు. కానీ అదేవిధంగా మనకు పాలిటీ కానీ, ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వీటికి తప్పనిసరిగా కరెంటు యాడ్ చేయడానికి, దట్ మీన్స్ కరెంట్ పాలిటీ, కరెంట్ ఎకానమీ, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ వీటిని గత 1 సంవత్సరం నుంచి జరుగుతున్న అంశాలన్నింటినీ కూడా క్రోడీకరించి చదివినట్లయితేనే మనం సక్సెస్ అవుతాము. ఈ విషయాలన్నీ కూడా మన స్టాఫ్, మనకున్నటువంటి ఫ్యాకల్టీ అందరూ కూడా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చాలా సిస్టమేటిక్గా రన్ చేస్తున్నాము ఇన్స్టిట్యూట్ని. చాలా సిస్టమేటిక్ క్లాసెస్ ఉన్నాయి మన దగ్గర. కాబట్టి మీరు ఈ 4th బ్యాచ్లో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో తప్పనిసరిగా మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ని చూస్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. ఫ్రెండ్స్, మా ఎంకరేజ్మెంట్ కోసం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే షేర్ చేయండి.